triplex villas at Bachpalli, APR Projects. సుధాకర్ గారు మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత సార్ 30,000 యాజ్ ఎ హీరోగా తమిళ్లో తమిళ్లో 30,000. ఎలా ఎంత బిజీగా ఉంటారు కదా మరి సంపాదించిన దాన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ లో అన్నా లేకపోతే వైఫా ఎవరు చూసుకునే మా అన్నయ్య భార్య నేను చెప్తుంటారు ఇప్పుడు సుధాకర్ గారికి చెన్నైలో ఒక 500 నుంచి 700 కోట్లు ప్రాపర్టీస్ ఉన్నాయని. అంతే ఒక ఇల్లు దొరికితే మాకేమి లేదు అందుకే బెల్లి ఎంకరేజ్ బెన్ని సంపాదిస్తే ఇంకో ఇల్లు కట్టుకోవాలి అంతేనా? అంతే. ఏం పెన్ని ఇంకేం చేసి నేనే చేయాలంటుంటారు. సో బట్ బయట ఒక న్యూస్ ఉంది బెన్ని, దానికి నువ్వు ఆన్సర్ చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు హెల్త్ పక్కన పెడితే ఆర్థికంగా కొంత చితికారు సుధాకర్ గారి ఫ్యామిలీ అనే మాట వాస్తవం నిజంగా? లేదండి, మరి అంత లో స్టేట్ కి అయితే ఎప్పుడే లేదు. ఎప్పుడైతే మేము హ్యాపీగానే ఉన్నాం. ఓకే. ఫైనాన్షియలీ మరీ అంత డౌన్ అయితే ఎప్పుడు అవ్వలేదు. అంటే అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, బట్ మరీ లో స్టేజ్ అయితే హ్యాంగ్ అవుట్ ఇప్పటికైతే వెళ్ళలేదు. ఫైనాన్షియల్ ఐఎమ్ హ్యాపీ, నో ప్రాబ్లం. ఇల్లు కట్టున్నాను, హ్యాపీగా సంతోషం ఉన్నాం. నా భార్య కానీ బెన్ని కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు. మాకు ప్రాబ్లమే లేదు. ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం మాకు లేదు. ఓకే. ఉన్న చిన్న చిత్తక ప్రాబ్లం ఉన్నా కూడా బెన్ని ఆర్టిస్ట్ అంతా కూడా సమస్య పోతాయి. ఓకే. ఎప్పుడు వచ్చినట్టు ఈ న్యూస్, నాన్న ఒకసారి హెల్త్ పోలేక 3-4 months కోమాలోనే ఉండిపోయారు. ఆర్థికంగా అప్పుడు 5-6 కోట్లు బిల్ అయిపోయింది. సో అనేది ఒక న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. లేదు, అంత అవ్వలేదు. కోమాలో ఉన్నారనేది ఉన్నారు, 1 month ఉన్నారు. 30 days కంప్లీట్ కోమాలో ఉండి అప్పుడు బయటకు వచ్చారు. నిజంగా దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన నిజంగా మళ్ళీ తిప్పుకొని హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు ఎన్ని సార్, ఒక 65-66 ఉంటాయా మీకు? 65 ఈ ఇయర్ కి 65 కంప్లీట్ అయింది బెన్ని. ఇయర్ 65. ఓకే. బెన్నీ కన్నా డాడీకి మంచి మెమరీ పవర్ ఉంది అన్ని విషయాలలో. ఆయనకు మంచి మెమరీ ఉంది. ఓకే. ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చి చెప్తుంటారు అన్నమాట. ఓకే. సార్ ఇప్పుడు కాలక్షేపం ఎలా, మంచిగా ఇంట్లోనే ఉంటారా లేకపోతే వాకింగ్ వెళ్ళటం లేకపోతే ఫ్రెండ్స్ ని కలవటం? వాకింగ్ చేసేవాడిని బయటకు వెళ్ళి, ఇప్పుడు వాకింగ్ ఇంట్లోనే చేస్తా ఉంటాయి. ఇంట్లో అప్ సైడ్ పైకి ఎక్కడ కింది ఇంట్లో అటు తిరుగుతూ ఉంటారు. హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, హెల్తీగానే ఉన్నాను. వారం సండే వచ్చిందంటే చర్చికి వెళ్తాం. ఓకే.